మామ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, నచ్చకున్నా కామెంట్ పెట్టండి. అసలు ఏం కామెంట్స్ పెడతారంటే మాకు ఉపయోగపడుతుందా లేదా వీడియోని కామెంట్స్ ఒక్కటి పెట్టండి, సరేనా? ఇంకా వీడియోస్ చూసేయండి మామ, మరి ఉంటా. ఇలా నచ్చకుంటే ఒక మాట చెప్పేయండి, నాకు అవసరం లేదురా, మీరు కొట్టుకోసామండి. ఈ మాకైతే వీడియోలు అయితే పంపించొద్దురా అని జిల్లాలో జిఎంఆర్ లెజెండ్ ప్రో ప్లస్ మీరు ఏ ధైర్యంతో ఈ బండిని తీసుకున్నారు? సరే అనుభూతిలో మళ్ళీ కొత్త బండి వచ్చింది, మళ్ళీ ఇది మార్కెట్లో ఎలాగ ఉంటుందో ఏటో అంతా, ఎక్కడ ఏ ఫోటో అయిపోద్దో అక్కడ అంతా బండి అంతా ఎస్ఎస్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మెయిన్ పాయింట్ ఏంటంటే బండి చూడబోతులకి బండి అంతా ఎస్ఎస్ కనపడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ అంటే నాకు కొంతవరకు తెలుసు స్టెయిన్లెస్ స్టీల్ గురించి, కానీ జిఎంఆర్ లో స్టెయిన్లెస్ స్టీల్ అంటే అసలు తీసుకోవద్దు స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్తే. ఎందుకంటే కటర్ బార్ కింద బాగా ఒడ్లు కారుతున్నాయి. నా మిషనే కాదు, చాలా వరకు కొన్ని మిషన్లు అన్నింటికి జిఎంఆర్ ప్రతి మిషన్ ఒడ్లు కారేది. మీరు చూడండి ఆగర్లు, ఇంకా వాళ్ళు చెప్తారు స్టెయిన్లెస్ స్టీల్ అని, కానీ ఆగర్లు పోతే ఆగర్లు వేయలేదంట వేరే మిషన్ కి. ఏం ఇచ్చారు. ఓకే, మేనేజర్ గారిని అడిగాం, అలా ఏంటి సార్ బండి మనకి ఏంటండి సార్ అంటే, మా బండి చూసుకోండి సార్ ఇవన్నీ ఎస్ఎస్ ఈ స్టీల్ అనేసి ఆయన మా పతిది చూపించారు. ఓకే, చూపించిన తర్వాత మేము ఏం చేయాలంటే అంత బండి అంతా బాగుంది అలా అనుకుని మేము ఏదోటి అవుద్ది అలా తీద్దాం అనేసి తీసాం బండి. ఓకే, ఆయన కూడా డీలర్ గారు కూడా మాకు తీసుకోండి, మీకు అందులో మా బండి అంటూ మీకు ఏ ఇబ్బంది పెట్టినా కంప్లైంట్ ఉన్నా మాది రాదు, మీకు ఇబ్బంది ఉన్నా నా అందరు డీలర్లకు కాదు, నేను బండి తీసుకుంటాను, ఈ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను, నా బండి మీద నాకు నమ్మకం ఉంది, ఈ బండి తీసుకోండి, ఈ బండి తీసుకున్న తర్వాత మీకు ఇబ్బంది అయితే నేను డబ్బులు ఆఫర్స్ ఇచ్చేస్తాను. సరే అన్న, నీకు మంచిగా చెప్పిండు, మాకు అట్నే చెప్పిండు. కానీ మాకు ఇప్పుడు చాలా రిపేర్లు వచ్చినాయి మిషన్ లో. సరే మాకు భరోసా ఇచ్చిండు కదా, మాకు ఇవ్వచ్చు కదా డబ్బులు. మీకు ఒక్కరికే నా డబ్బులు ఇచ్చేది, మాకు అసలు డీజిల్ ట్యాంక్ అవన్నీ లేదు, మరి మేమేం చేయమంటాం అనేసి అంత ధైర్యంగా చెప్పగలదు జరిగింది. మంచి ధైర్యం ఇచ్చారు మీకు. నాకు మెయిన్ ధైర్యం తీయడం కారణం ఏంటంటే ఆయన ఇలా చెప్తే నాకు ఇంకా మాకు ధైర్యం వచ్చేది కదా. ఆయన కూడా అన్నాడు, నా బండి పట్టుకెళ్ళిన తర్వాత నచ్చకపోయినా బండి తిరగకపోయినా బండి తెచ్చి నాకు పెట్టే షోరూమ్ లో ఈ అమౌంట్ నువ్వు అక్షరాల ప్రకారంగా పట్టుకుని పోవన్నాడు. సరేగానన్నా, నీ జిఎంఆర్ లెజెండ్ ప్రో వద్దు కానీ నా జిఎంఆర్ ఇస్తాం, షోరూమ్ లో పెడతాము. మా 20 మేము కోసిన టైం వరకే చాలు, మాకు అంతవరకు ఇచ్చే చాలు, డబ్బులు ఎక్కువ అవసరం లే. నేను కోసింది 1400 గంటలు 2 సంవత్సరాలకు గాను, దాని వరకు నాకు డబ్బులు ఇవ్వను చాలు. నాకు జిఎంఆరే వద్దు, వాళ్ళ కంపెనీలో వాళ్ళ మిషన్ పెట్టుకోమను, నా డబ్బులు నాకు ఇచ్చేయమను. నీకు అంత భరోసా ఇచ్చినప్పుడు మాకు భరోసా ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఫోన్లు చేస్తే ఫోన్లు లేపుతలేరు. గేర్ బాక్స్ లో అన్ని రిపేర్ వస్తే పాత చేసి ఇచ్చిర్రు, డీజిల్ ట్యాంక్ అట్నే ఉంది. ఏం చేయమంటావు? ఇది 2026 అంటే 2025 11 నెలల్లో తీసుకున్నారు. ఎన్ని గంటలకు వచ్చారన్నా ఈ బండి తెప్పటికి? 800 గంటలు కోసానన్నా. 800 గంటలు అంటే 2 నెలలు అయి ఉంటది. 2 నెలలు 800 గంటలకు వచ్చారా? డైలీ 20 గంటలు, 22 గంటలు వస్తుంది. ఓనర్ అన్న, నువ్వు 800 గంటలు కోసినా అన్నావు, మేము 1.5 సంవత్సరం అయింది బండి తీసుకొని, మొత్తం కలిపినా 1500 గంటలు కోయదా? నీకు 2 నెలల్లో 800 గంటలు కోసినావు అంటే ఊరికే నీ బండి నాకు అన్న, నా బండి నువ్వు తీసుకో. డైలీ అన్ని గంటలకు వచ్చారు కదన్నా, అసలు బండిలో ఎటువంటి రిపేర్ అయినా వచ్చిందా? ఒక్కటి కూడా నాకు బండి తోసిన ఒక బెల్ట్ గానీ ఒక బోల్ట్ గానీ కనీసం ఏది కూడా సౌండ్ గానీ కనీసం ఒక బెల్ట్ గానీ కనీసం రీల్ పైప్ నుంచి ఒక లూజ్ అవుతాం గానీ ఏమి రాలే బండికి వచ్చి. మేము ఓన్లీ నీ అదృష్టం బాగుందో అది ఎట్టేటనో నీకు తెలియదు. మాకు ఇచ్చిన బండ్లలో, ఎందుకంటే మేము 2024లో తీసుకున్నాం కాబట్టి అప్పుడైతే ఒక్క బోల్ట్ సరిగ్గా ఫిట్ చేసేయలేదు. ఒకసారి పొజిషన్ బోల్టాలు అసలు సెట్టే కావు మిషన్కి. మేము ఎంత తిప్పలు ఉన్నాం అంటే బెల్టులు అన్లోడ్ ఆగర్ బెల్ట్ పోయింది, డైరెక్ట్ మెయిన్ లివర్ తిరిగి బెల్టులు అన్నీ పోయినాయి, సెకండ్ ఆగర్ పోయింది. ఇవన్నీ పోతే వారంటీలో ఒక్క సామాను లేదు నాకు ఎంత ఆడికి వారంటీలో సామాన్లు పోయినా నాకు డబ్బులు లాస్ అయ్యాయి. ఒకటి సర్వీస్ మాత్రం ఆయిల్ మాత్రం మార్చాం, ఎదరా డ్రైవర్లైనా ఈ ఆయిల్ కొడుతున్నారా లేదా అని చూసుకుంటాక మాత్రం ఒక 2-3 సార్లు వెళ్ళాను బండి కాడికి, అంతకు మించి వెళ్ళలేదు. మనకి ఏం జరిగిందంటే ఒక రైతు దీన్ని తీయకుండా 12 రోజులు కదలకుండా ఉంచుకున్నాడు. ఒకే రైతు నాకు ఈ బండి కావాలని ఆతల ఏజెంట్ చేత తీయించకుండా ఈ బండి పెట్టి ఉంచుకున్నాడు. ఒకటే రైతు, అసలు మార్చుకోలేదు, డైనెట్ ఉంచుకున్నాడు రైతు. నాకు ఈ బండి బాగా వస్తుంది, ఈ బండి వల్ల నాకు ఇబ్బంది లేదు, పడిపోయిన చేను కూడా చక్కగా ఒక పుల్ల కూడా వదలకుండా కోస్తుందని ఈ బండి పెట్టుకున్నాడు.
పాపం ఆ రైతుకు తెలిదేమో అన్న, పాపం రైతు గుడ్డోడు అనుకుంటా. ఎందుకు ఈ మాట అన్నా అంటే దీంట్లో కర్రలు పోవా, ఒడ్లు పోవా, ఎవరు నీకు చెప్పింది అన్న? ఓనర్ అన్న నీకు తెలియదు అంతే జిఎంఆర్ గురించి. మొత్తం నేను వీడియోలు పెడతాగా, మీకు చూపిస్తాగా మొత్తం కర్రలు ఏడపోయలేదు, ఎందుకు పోయినాయి, ఎక్కడ పోయినాయి, మొత్తం వీడియోలు పెడతాయి. కంపెనీ వాళ్ళు ఈ బండికి 102 హార్స్ పవర్ గల క్వాంచా ఇంజిన్, 110cc గేర్ బాక్స్, 56cc HST, ఇంకా ధాన్యం ట్యాంకు 13 బస్తాలతో వస్తుందంటున్నారు. బండి బ్యాలెన్సింగ్ ఎలా ఉందన్న? బ్యాలెన్స్ ఏంటన్నా, ఇప్పుడు మనకి 13 బస్తాలు వస్తుందండి రైతుకి. తర్వాత బ్యాలెన్స్ వరకు అయితే కరెక్ట్ గా మనకి దిగేటప్పుడు గానీ ఎక్కేటప్పుడు గానీ బ్యాలెన్స్ గా పడిపోవడం, ఒకసారి డ్రైవర్ వెళ్ళి ఎదరికి ఒకసారి పడటం గానీ అలాంటి ఏమి లేదు ఈ బండిలోను. బండి ఎలా దిగుతుందంటే మీరు ఇలా దిగబోతులకి అలా సమానంగా దిగుతుంది బండి. సమానంగా దిగుతుంది, సమానంగా కూడా బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటుంది. దిగబాటులో ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ కరెక్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ వల్ల బండి సమానంగా డ్రిప్ వెనక్కి కూడా డ్రిప్ దొరికి బండి వెనక్కి మూవ్మెంట్ వచ్చేస్తుంది. అదే ఎదర బ్యాలెన్స్ ఎక్కువైతే ఏమవుతుందంటే ఎదర డ్రిప్ వరకే పట్టు దొరుకుతుంది, వెనకాల డ్రిప్ ఏమవుతుందంటే లూజ్ వస్తాం వల్ల కొంత ఆగుతున్నాయి మిగతా బళ్ళు. ఈ బండి వరకు అయితే ఆ ప్రాబ్లం లేదు. మొత్తం వెనకాల ఎదర బ్యాలెన్స్ సమానం. బండి చాలా బాగుంది. బండి వరకు చాలా మంది చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కూడా బండి దగ్గర వెళ్ళడం జరిగింది. ఈ బండికి వచ్చి నేను ఒకనే కాదు, మిగతా కస్టమర్లు కూడా తీసుకున్న వాళ్ళు కూడా వచ్చిన నాకు ఫోన్ చేయలేదు, నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు. కానీ కంపెనీ కూడా వెళ్ళాలి, ఎవరు కూడా కోసుకోవడమే కానీ ఇప్పుడు వచ్చి ఎవరు వెళ్ళాలి ఈ బండి గురించి. వెనకాల కూడా గడ్డి డోర్ కి వెయిట్. నువ్వు నీ నెంబర్ తీసుకున్న బండి ముగ్గురు ఎవరెవరు తీసుకుంటో నాకు నెంబర్లు పెట్టు. ఎందుకు రిపేర్ రాలేదో నేను మాట్లాడతా మొత్తం దానికి. ఇచ్చినట్టున్నారే? ఇచ్చారన్నా. డీజిల్ ట్యాంక్ కూడా మనకి ఎస్ఎస్ ఉన్నట్టు. డీజిల్ ట్యాంక్ ఎస్ఎస్ 160 లీటర్లు పడుతుంది. మనకి కట్రవా స్టీలు, మా లోవర్ డోర్ స్టీల్, హౌసింగ్ స్టీల్, ఫ్రంట్ ఎదురొచ్చాయి డోర్ స్టీల్. జిఎంఆర్ లో స్టెయిన్లెస్ స్టీల్ అంటే అసలు జిఎంఆర్ జోలికే వద్దు మామ. ఎందుకు చెప్తానంటే మీకు మొత్తం వీడియోలలో నీకు చూపెడతాను. ఆ బండి గురించి స్టెయిన్లెస్ స్టీల్ అన్న కొన్ని ఉండే స్టీల్తో దాని గురించి మొత్తం వీడియో పెడతాను. ఆ విషయం గురించి పెడతాను, మీకు ఓన్లీ కోసేది పెడతాను. ఇప్పుడు దాకా మొత్తం పెడతాను. దాంట్లో 7 ఓట్లు కడతానే మొత్తం చూపెడతా. సామాన్ ఉంటే 7.5 7 నుంచి 8 వరకు ఫుల్ కండిషన్ బట్టి లేదు. ధన్యవాదాలండి మామ. అన్న మాట్లాడింది సింగిల్ లివర్ గురించి, నేను మాట్లాడేది డబుల్ లివర్ గురించి మామ. దీంట్లో ఇది పార్ట్ 2 వీడియో వస్తుంది. అన్న మిషన్ రివ్యూకు నా మిషన్ రివ్యూకు వేరుంటుంది. అన్న వీడియోకి రియాక్షన్ ఇద్దామని నేను ఓన్లీ ఈ వీడియో తీసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఇలాంటి ఇంకా వీడియోలు కావాలంటే ఒక్కసారి కామెంట్ చేయండి జిఎంఆర్ గురించి. నాకు అవసరం లేదు అంటే ఇన్నే వదిలేద్దాం మామ.